నమస్కారం. ఈరోజు హెన్నాలో కలిపే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తానండి. ఇవి హెన్నాలో కలుపుకోవడం వల్ల మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి. ముందుగా కరివేపాకు పొడి అండి. కరివేపాకు నీడని ఆరబెట్టుకున్నది పొడి చేసుకుని కలుపుకోవాలండి. తర్వాత మందారండి, దేశవాళీ మందారండి. తర్వాత మెంతులు, కలోంజీ అండి. ఈ మెంతులు, కలోంజీ ఇవి డైరెక్ట్ ఇలా వాడకూడదండి. ఇవి మనం కలుపుకుంటానికి ముందు హెన్నా పౌడర్ కలుపుకుంటానికి ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి రెండిటిని. నానబెట్టుకున్న వాటికి మళ్ళీ కొంచెం వాటర్ కలిపి దాన్ని ఆ వాటర్తో మరిగించాలండి. ఆ మరిగించిన తర్వాత వడకట్టండి, అది హెన్నాలో కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల మనకి ఆ రెండు ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చి అవి హెన్నా కలపడం వల్ల మనకి హెయిర్కి ఇంకా సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఉసిరండి, ఉసిరి కూడా పొడి అండి ఇది. తర్వాత ఇది మందారండి. మందార కూడా చాలా మంచిదండి. మన హెయిర్ సిల్కీగా, హెయిర్ షైనీగా వస్తుందండి. మన కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇలాగా రేఖ మందారం మనం పొడి ఎండబెట్టుకున్న వాటిని పొడి చేసుకుని అది హెన్నాలో కలిపి పెట్టుకోవాలండి. ఇవన్నీ మన దగ్గర దొరికే హెన్నాలో కలిపే ఉంటాయండి. మీకు ఇలా రెడీ చేసుకున్న దాంట్లో వేప, తులసి పొడి కూడా కలుపుకోవచ్చండి. అది చుండ్రు ఉన్న వాళ్ళే కలుపుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. చుండ్రుతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు దీంట్లో కొంచెం వేప, తులసి కూడా రెండు కలుపుకోవడం వల్ల, అవి కూడా ఎండబెట్టిన పొడేనండి, కలుపుకోవడం వల్ల మన హెయిర్కి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. అది నేను ఇవే కాకుండా టీ, కాఫీ రెండు కలిపి డికాషన్ తయారు చేస్తానండి. ఆ డికాషన్నే కలుపుతానండి. దాంతోపాటు బీట్రూట్ రసం కూడా కలుపుతానండి. ఆ బీట్రూట్ రసం కూడా మనకి బర్గండి కలర్ వస్తుందండి ఆ బీట్రూట్ రసం కలపడం వల్ల. ఆ బర్గండి కలర్ ఎప్పుడైతే మనకి హెన్నాకు వచ్చిందో మనం ఇండిగో పెట్టుకుంటే కూడా ఇండిగోకి బాగా కలర్ వస్తుందండి. మనకి ఎంత రెడ్ కలర్ వస్తే ఇండిగో అంత బ్లాక్గా వస్తుందండి. అందుకని నేను బీట్రూట్ కలర్కి ఉపయోగపడుతుందండి, మరియు మళ్ళీ మనకి అది హెయిర్ కూడా చాలా మంచిదండి బీట్రూటు. దాని గురించి నేను బీట్రూట్ వాడతానండి. అది బీట్రూట్ కూడా అందరికీ ఒకటే కలర్ రాదండి. ఒక్కో హెయిర్ని బట్టి ఒక్కొక్కరికి ఎక్కువ రెడ్ వస్తుంది, ఒకళ్ళకి నార్మల్ రెడ్ వస్తుందండి. అది వ్యక్తికి వేరువేరుగా వస్తుందండి, అందరికీ ఒకలాగే రాదు. ఇది ఒకసారి ఇలా ట్రై చేసి నేను చెప్పినవన్నీ వేసి కలుపుకొని హెన్నా కలుపుకొని చూడండి, మీ రిజల్ట్ మీరే చెప్తారు నాకు. ఇవి బీట్రూట్ కూడా మనం పీల్ చేసి దాన్ని మిక్సీ చేసి దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకునే కలుపుకోవాలని చాలామంది తెలియక మొత్తం అదంతా వేస్ట్ అంతా కలిపేస్తారండి. మళ్ళీ అదంతా స్కాల్ప్ పట్టేసి మనకి అది మంచిది కాదండి. అలాగా ఓన్లీ లిక్విడ్ ఒకటే కలుపుకోవాలండి. నేను చెప్పినట్టు మెంతులు, కలోంజీ కలిపిన వాటర్తో కలిపి ఇలాగా నానబెట్టుకుని కలుపుకోవాలండి. ఇలాగా నేను ఇనుప బాండీలో కలుపుకున్నాను, అది మీ ఇష్టం అండి. ఇలా 8 గంటలు పక్కకి రెస్ట్గా ఉంచాలండి. కనీసం 8 గంటలు ఉంచితే మనకు బాగా పనిచేస్తుందని, లేదు 4 గంటలు ఉన్నా కూడా పర్వాలేదు. ఇనుప బాండీలోనే కలుపుకోవాలని ఏమీ లేదండి. మీ అవకాశాన్ని బట్టి స్టీల్ పాత్రలో కూడా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న దాన్ని మనం హెయిర్ మీద పెట్టుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోకూడదండి. గంట లోపు మనం గంటన్నరే ఉంచుకోవాలండి. ఇలా హెయిర్ పెట్టుకున్న తర్వాత కూడా పైన కవర్తో ప్యాక్ చేయాలండి మనం. ఆ కవర్తో ప్యాక్ చేయటం వల్ల కూడా మన హెయిర్కి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా ఓన్లీ వాటర్తోటే కడగాలండి, ఏ షాంపూ కూడా పెట్టుకోకూడదండి. తర్వాత మరుసటి రోజు నేను ఇండిగో పౌడర్ పెట్టుకుంటానండి. ఆ ఇండిగో పౌడర్ కూడా అదే రోజు ఎలా పెట్టుకోవచ్చు, తర్వాత రోజు ఎలా పెట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఈ ఇండిగో పౌడర్ కూడా మన దగ్గరదేనండి ఇది. ఈ ఇండిగో పౌడర్ కూడా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మీకు చెప్తానండి. ఇండిగో పౌడరే కాకుండా మన దగ్గర హెన్నా పౌడరు, ఇండిగో పౌడరు, ఆమ్లా పౌడరు, మొరింగా పౌడరు, హెర్బల్ బాత్ పౌడరు, హెర్బల్ షాంపూ, హెర్బల్ హెయిర్ ఆయిలు, ఇవన్నీ హెర్బల్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుందండి. నేను మా దగ్గరే తీసుకోమని మీకు చెప్పట్లేదండి. మీకు అందుబాటులో ఉన్న వాటిని మీరు రెడీ చేసుకోండి. మన ఛానల్లో అవి ఎలా రెడీ చేసుకోవాలో మొత్తం షాంపూ కానించి అన్నీ మీకు ఎలా రెడీ చేసుకోవాలో అన్నీ చూపిస్తానండి. మీకు అవకాశం ఉన్న వాళ్ళు మీరు రెడీ చేసుకోండి. మీకు అవకాశం లేదు అనుకుంటే కూడా నేను రెడీ చేసి ఇవ్వగలనండి. మీరు రీసేల్ చేసుకుంటానంటే కూడా నేను బల్క్లో చేసి మీకు ఇవ్వగలుగుతానండి. మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అలా చాలామంది తీసుకెళ్తారండి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. వీడియో లాంగ్ అయిపోతుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.